ఫీల్డ్ని ఓపెన్ చేయగానే. నాకు డౌట్, చెప్పు. నువ్వు గూగుల్ ఎర్త్లో డైరెక్ట్ తీసుకొచ్చినావు, మరి సర్వే నెంబర్స్ ఎట్లా? చెప్తా, ఒక్క నిమిషం. నేను నాకు వస్తా అంటే నువ్వే అని చెప్తా అంటే రైట్, చెప్పు. ఫీల్డ్ తీసుకుని ఇలా కొత్తాం. ఓకే. వచ్చిన తర్వాత కేమెల్ ఉంటుంది, కేమెల్ కూడా ఉంటుంది. కేమెల్ని మనం చూడం, మళ్ళీ ఇందులో పోతాం, ఫైల్స్కి పోయి మళ్ళీ మనం అది విలేజ్ నక్ష తీసుకుంటాం. ఇందులోకి వచ్చి ఇది ఉంది కదా అటాచ్, ఇది మన అటాచ్గా ఇది యాడ్ ఇమేజ్, యాడ్ ఇమేజ్కి వచ్చి నక్షని తీసుకుంటాం. నక్షని తీసుకొని విలేజ్ మ్యాప్ అది ఉంటుంది కదా కేమెల్, దాని చుట్టూ ఫస్ట్ బార్డర్ కొట్టుకుంటాం. ఆ విలేజ్కి మొత్తం కేమెల్లో విలేజ్ మొత్తం బార్డర్ కొట్టుకొని కేమెల్ తీసేయాలి. అర్థమైందా? ఒక డౌట్ చెప్పు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెల్లికుదురు ఉంది, నెల్లికుదురు కేమెల్ ఉంది. నెల్లికుదురులో మనకు కావాల్సిన ఊరు ఒకటి ఉంటుంది, కావాల్సిన నెల్లికుదుల ఊరు, కావాల్సిన రావిలాల ఊరు ఉంది. రావిరాల ఉంది, రావిలాల ఊరు చుట్టూ బౌండరీ వేసుకోవాలి. ఆ ఊరికి కేమెల్ తోటే చుట్టూ బౌండరీ వేసుకోవాలి కేమెల్ లైన్ మీద. అంటే మనమే వేసుకోవాలి, అంటే చెక్ చేసుకొని పాయింట్ పాయింట్ వేసుకోవాలి. అది ఎట్లా వేసుకోవాలి అది? అయ్యో నేను ఇట్లా ఎట్లా చెప్తా. నెల్లికుదురు ఓకే వచ్చిందా? నెల్లికుదురు బౌండరీ లైన్ తీసేసుకున్నాం. నేను అనేది ఏంటంటే ఎట్లా ప్లాట్ చేస్తాం అదే చెప్తాను. ఓకే, నెల్లికుదురు వచ్చింది. దీనికి యాడ్ పాత్ కొట్టరాదురా, వస్తుందిగా. యాడ్ పాత్ కదా, వేరే ఊరు చూపిస్తా నీకు. మొదలు దొరుకుతుంది, మస్తు పెద్ద ఉంటుంది. చెప్తాను, ఏదో ఒక పెద్ద ఉన్న చిన్న. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పు. ఇది కదా 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆడ పేతలకు పోవద్దు, నువ్వు తప్పు తీసుకుంటావు. 3 డాట్స్ నొక్కాలి, కలర్ పెట్టుకో. ఇడేదో ఒక కలర్ పెట్టుకో, రెడ్ వేసి పింక్ ఏదో ఒకటి వేసుకో. సైజ్ కూడా పెంచుకో, 3 పెట్టుకో. 3 పెట్టుకోవాలి. సైడ్ జరుపుకో. ఇదంతా అదే ఊరు కదా, ఇక్కడ నుంచి కాలువ మనం బాగుంటుంది తీసుకోవాలి. ఇట్లా వేసుకో. చూస్తున్నావు కదా బ్రో, చూస్తున్నావు కదా? చూస్తున్నా. ఇట్లా వేసుకోవాలి. విలేజ్ మొత్తం ఇట్లా వేయాలి. ఒకవేళ నీకు ఆ విలేజ్ తెలియదు, ఇప్పుడు నీకు అదే డౌట్ కదా, అది ఇప్పుడు నీకు కేఎంఎల్ ఇది ఎలా ఉందో కనపడదు కదా. ఇది ఇక్కడ దాకా రండి నేను చెప్తా. దీన్ని అటు ఇటు జరుపుతూ జరగదు, ఓన్లీ జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవాలి. ఆటో క్యాడ్ లైక్ అటు ఇటు జరగదు ఇది. ఓకే రైట్. వాళ్ళు మనకు కరెక్ట్ లైన్ పడలేకు ఇట్లా చెయ్యి వస్తుంది, దాని చేతితో ఇట్లా జరుపుకోవచ్చు. ఇట్లా ఓకే కరెక్ట్ పడకపోతాయి ఇక్కడ జూమ్ చేసుకోవాలి. కరెక్ట్ పడలే కదా, ఇట్లా జరుపుకుంటే సెట్ అవుతుంది. మళ్ళీ ఇటు జరిపి మళ్ళీ ఇక్కడనే క్లిక్ కొట్టద్దు, మళ్ళీ దీన్ని ఇట్లా ముట్టుకొని కొడితే ముందు పడుతుంది, ఇక్కడ పడుతుంది, లేదా పడదు. వీడి వరకు వచ్చినాం. ఇప్పుడు ఇదే ఊరు, ఇది మనకు తెలియదు. ఇటుకెళ్ళి ఉందా తెలియదు, అది మనకి తెలియనప్పుడు ఓకే నొక్కు. ఓకే నొక్కితే సేవ్ అవుతుంది. ఓకే నొక్కిన తర్వాత తట్టు వస్తుంది. ఇట్లా చూసుకో, ఇది మొదలు దొరికితే ఇది మళ్ళీ వేరే ఊరు. మనకు బార్డర్ ఏది, మన బార్డర్ ఏది, ఈ లైన్ బార్డర్. ఇప్పుడు దీనికి వేసుకోవాలంటే ఇదే లైన్లో క్లిక్ చేయి, అదే లైన్ క్లిక్ చేయాలి. ఈ లైన్ క్లిక్ చేయి, లాస్ట్లో క్లిక్ చేస్తే వస్తుంది. మళ్ళీ దాంట్లో పాతలో పోన అవసరం లేదు. ప్రాపర్టీకి నొక్కు, ఇట్లా నొక్కు, రైట్ క్లిక్కి. ఒక్క నిమిషం, ఇప్పుడు ఇదే లైన్ క్లిక్ చేసావు. ఇట్లా క్లిక్ చేసినావా? చేసినామంటే ఇది వచ్చింది ఏదో. ఒక్క నిమిషం రాలే ఇంకా. ఇప్పుడు వచ్చినామంటే రైట్ క్లిక్కి, రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్ వెళ్ళి పక్క కట్టిన సేమ్ అట్నే పక్క పెట్టుకో. అవి అన్నీ ఉంటాయి, అందులోనే ఉంటాయి. అవి ప్రాపర్టీస్ క్లిక్ చేసి పక్క పెట్టేసేయాలి డైరెక్ట్ ఇటుకి. దాని కంటిన్యూ అవుతుంది, ఆ లైన్ కంటిన్యూ అవుతుంది. రైట్. మనం ఊరికే ఇటుట గుంజినాం అనుకో, ఇటుట పోతుంది. అప్పుడు పోయినప్పుడు బ్యాగ్ కొట్టుకుంటూ పోతుంది మొత్తం. కంట్రోల్ సైడ్ కొడితే అయిపోయింది, కంట్రోల్ సైడ్ కూడా పోదు, మొత్తం పోతుంది. నువ్వు చేసిన ఇది ఆటో క్యాట్ మళ్ళీ దిగుకుంటుంది, దానికి దీనికి సంబంధం. డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా ఇది. ఘోరంగా ఇది. ఓకే, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ఈజీగా చేసుకోవచ్చు. అవును. నెక్స్ట్ అక్కడ ఈ బౌండరీ కాదా, నెక్స్ట్ మళ్ళీ ఇది ఇక్కడికి వస్తాం. ఓకే, ఇప్పుడు మన బౌండరీ ఈడు దాకా వస్తాం. మరి ఇటు లైన్ ఇటు లైన్ రెండు తీసుకోవాలా? మనకి ఇటు ఉందో తెలియదు. ఓకే, తెలియడానికి మళ్ళీ ఒకే కొట్టుకుంటాం. మళ్ళీ చెక్కు నెల్లికుదురు మనం దొరుకుతుంది. ఈ లైన్ మనకి ఒక్క నిమిషం మళ్ళీ ఇగో ఇదేంది మదన్ దొరుకుతుంది.
ఇది మదన్ దుర్తి, అవతల నెల్లి అవతల నెల్లి కుదురుంది. ఓకే రైట్. ఇది నెల్లి కుదిరే ఉంది. ఓకే. ఇది బ్రాహ్మణ కొత్తపల్లి. అప్పుడు ఈ లైన్ తీసుకోవాలి, ఈ లైన్ ఇక్కడ దాకా తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని ఇక్కడ దాకా వస్తామా? ఇప్పుడు మళ్ళా ఇగో ఇప్పుడు ఇటు ఉన్నాయి. ఒక్క నిమిషం. మళ్ళీ ఇప్పుడు ఇటు ఉన్నది, ఒక లైన్ ఇటు ఉంది, ఒక లైన్ అటు ఉంది, ఒక లైన్ అటు ఉంది. ఈ లైన్లో చెక్ చేసుకోవాలి. ఇది మొదలు దుర్తే, ఓకేనా? పైంది కూడా మొదలు దుర్తే ఉన్నప్పుడు మనకి ఈ లైన్ ఇట్లనే ఉంటుంది. పైంది ఇది నెల్లి కుదురు. ఓకే. ఇది నెల్లి కుదురు. అప్పుడు ఈ లైన్ మనకు వస్తుంది. ఇదే బార్డర్. ఇట్లా బార్డర్ తీసుకోవాలి అన్నిటికీ, ఓకేనా? అర్థమైందా? డిలీట్ చేయ మొత్తం బార్డర్. చిన్న డౌట్. ఓకే, జూమ్ చేయి. ఇప్పుడు ఇడికి పోతాం. ఇక్కడ డాట్ పెట్టి ఇది కూడా తీసుకో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోవద్దు, అది తీసుకోవద్దు అని ఇక్కడ డాట్ పెట్టానా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చా? డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ పెట్టాలి, ఇక్కడ ఉన్నప్పుడు ఈయన పెట్టాలి, ఇక్కడ ఉన్నప్పుడు ఈయన పెట్టాలి, ఇక్కడ ఉన్నప్పుడు ఈయన పెట్టాలి. లేకపోతే నువ్వు అంటే స్ట్రైట్ని బట్టి ఇప్పుడు నీకు ఇక్కడ నుంచి అక్కడ స్ట్రైట్ ఇక్కడ వరకు స్ట్రైట్ ఉంది అనుకో, డైరెక్ట్ ఈ నుంచి పెట్టుకోవచ్చు అట్లా. కానీ ఇక్కడ మరి ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా, లైన్స్ ఉంటే ఉండండి, దాంతో నీకేం సంబంధం? నువ్వు ఓన్లీ బౌండరీ కొట్టుకుంటాను. నీ విలేజ్ నువ్వు ఇటు కదా, నీది అవతల రోడ్ కాదు కదా. నువ్వు అన్నట్టు డాట్లు పెట్టుకుంటే ఇన్సైడ్ ఉంటే ఇన్సైడ్ ఇక్కడ ఒకటి పెట్టాలి. అవసరం లేదు. ఏదో అవసరం లేదు. స్ట్రైట్ ఉంటే స్ట్రైటే. రైట్. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇది వరకు మొత్తం వేసుకుంటావు. బౌండరీ వేసిన తర్వాత ఇప్పుడు బౌండరీ ఇది వేసుకున్నాం అనుకో, ఇది దీన్ని డిలీట్ చేయ మళ్ళీ చెప్తా ఉండని రాదు అట్లా. తీసేయాలి. ఇప్పుడు ఇదంతా వదిలేదు. కన్ఫ్యూజ్ అవుతుంది రా. నువ్వు ఆగా, నువ్వు మధ్యలో నువ్వు కన్ఫ్యూజ్ చేయకు. స్లోగా నిమ్మలంగా చెప్పాలి. అదే బాగుంటుంది. ఈ విలేజ్కి వేసుకున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఇలా నక్ష తీసుకొస్తాం. ఇది ఉంది కదా, యాడ్ ఇమేజ్ కొడితే ఓ నక్ష, విలేజ్ నక్ష వస్తుంది. దాన్ని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు విలేజ్ నక్ష ఒక్క నిమిషం. ఈ సర్వే నెంబర్స్ ఇక్కడ ఎందుకు డిస్ప్లే అవుతాయి? అది రీజన్ అంటే రీజన్ అంటే దానికి నా రీజన్ ఏం తెలియదు ఇంకా. అట్లా కదా, అయ్యో లేకుండా పర్లేదులే. నేను అనేది ఏంటంటే ఇది క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చా? సర్వే నెంబర్ చేసుకోవచ్చు. అదే నేను అడిగేది. అది నొక్కితే డైరెక్ట్ ఇక్కడ వస్తుంది సర్వే నెంబర్. ఓకే, నేను అడిగేది అదే. పర్లేదు, తెలియదంటే తెలియదు అన్న, సరిపోయింది. నేను ఏంటంటే ఇవి ఉన్నాయి డిస్ప్లే. కాకపోతే ఎప్పుడు అంత చూడలే పర్టికులర్గా మేమైతే. సర్వే నెంబర్ ఉంటే ఈజీగా సెట్ చేసుకోవచ్చు కదా, అడుగుతున్నా అంతే. మా కేఎంఎల్ తోటి సంబంధం లేదన్న. ఓకే రైట్. ఓన్లీ కేఎంఎల్ తోటి ఏంటంటే మన విలేజ్ బార్డర్ కొట్టినంత వరకే సంబంధం. తర్వాత నాకు అసలు మనకు అసలు సంబంధం లేదు. ఎందుకంటే అది రాంగ్ కేఎంఎల్ కదా. రైట్. అది కరెక్ట్ కేఎంఎల్ ఉంటే మనం నక్ష అవసరం లేదు. అయితే నక్ష వేసిన అయితే ఒక్కసారి ఈ ప్రాసెస్ చెప్తాము. పైకి పెట్టు. నువ్వు పైదే తప్పు, నువ్వు కొట్టిన తప్పు కొట్టుకున్నావు. చూడు అన్ని ఎందుకు కొట్టిరా ఇవి అన్ని గనం అంటే ఇక్కడ వరకు ఇచ్చేసి ఇటు వరకు ఇచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి తీసుకున్నాడు. పాయింట్ తీసుకున్నాడు. నేను పాయింట్ తీసుకోలేదు. నేను డైరెక్ట్ కంటిన్యూ చేసుకుంటూ వచ్చిన లైన్. ఆయన అట్లా చేయలేదు. ఆయన అట్లా సర్వే గిన్నె వచ్చినాయిరా, అంతేనా? ఇప్పుడు మనం విలేజ్ మ్యాప్ తీసుకున్నాం, ఇదంతా విలేజ్ కొట్టినాం. ఓకే. దాని తర్వాత ఇది నక్ష తీసుకున్నాం. నక్ష తీసుకుని ఇది నక్ష, ఇది ఇది ఇట్లుంటది, గుర్తుపెట్టుకోవాలి. రావిలాలది. ఇప్పుడు రైట్ నొక్కుతాం, ప్రాపర్టీస్ నొక్కితే ఇది వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు ఇది ఉంది కదా, ఇది రొటేట్ అవుతుంది. ఇది రొటేట్ అవుతుంది. ఈ సింబల్ రొటేట్ సింబల్. ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్. మిడిల్ది జరగడానికి అటు ఇటు ఎటంటారు జరుగుతుంది. ఇది కూడా జూమ్ ఇన్ జూమ్ అవుట్. ఇట్లా మనం బార్డర్కి లైన్ కూర్చోబెట్టుకోవాలి. ఇట్లా ఇవి బార్డర్, విలేజ్ బౌండరీ రావులాల విలేజ్ బౌండరీకి కూర్చోబెట్టుకోవాలి. ఇట్లా ఫిక్స్ చేస్తావు అంటే విలేజ్ బౌండరీకి డైరెక్ట్ జరుపుకోవాలి. అటు ఇటు జరుపుకోవాలి, ఫిక్స్ అవుతుంది. అది జరుపుకున్న తర్వాత ఎక్కడన్నా తేడాలు వచ్చినాయి అనుకో చూసుకోవాలి. మనకి అది లేదు, కేఎంఎల్ లేదు. ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని చూసుకోవాలి. ఇగో ఈ కాల్వ 2 డాట్స్ ఉంటాయి. ఇగో తెలుసు కదా కాల్వ నీకు, నక్షల కరెక్ట్ కూర్చుంది. అయితే కాల్వలా ఇది నా చేయి పెట్టిన అది పెద్దగా ఉంటుంది, కానీ మనకు నచ్చలు ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది కదా. పర్ఫెక్ట్ ఉంది కదా. ఇదేంది, ఇది కూడా కాలువ. కాలువ కూర్చుందా? కూర్చున్నది. కొంచెం పోతాయిలే కానీ ఎంత పోతాయి. 100% ఎవ్వరు కూర్చోబెట్టారు. నేను జరిగింది కదా మళ్ళా ఒక్క నిమిషం జరిగింది ఇదేటో. తర్వాత ఒక్క నిమిషం ఇది జరిగింది ఎక్కడికి పోయింది. కంట్రోల్ జెడ్ కొట్టు. కంట్రోల్ జెడ్లు పనికిరావు ఇలా.
అవి ఆటో క్యాడ్ కాదు మనకి, సరే సరే ఇవన్నీ పని చేయవల్ల కంట్రోల్ చెట్లు గింటలు చెట్లు. హలో చెప్పరా లే, ఇంకా చూడలే నేను వేరే ఫీల్డ్ బ్లాక్ రెడ్ కనెక్ట్ చేయాలి అంతేనా? గట్టిగా మాట్లాడితే ఏం చెప్పలేను. అలా కూర్చోవాలి, అలా కూర్చోబెట్టాలి. నాకేమని లేక చెప్పినావా? సరే, నేను వేరే బయట ఉన్నారా నేను? ఓకే. ఇప్పుడు పైసల గురించి చెప్పినావుగా, ఏమన్నాడు? సరే అన్నాడా? పాస్ చేయి మళ్ళీ పెట్టు. ఓకే పాస్ చేస్తలేదు. సరే. ఎగ్జాక్ట్గా అయితే 100% అయితే ఏది కూర్చోదన్న, పర్లేదు అంటే చెప్తాను నేను నార్మల్గా 100% ఎవ్వరు కూర్చోబెట్టలేదు, సార్ కూడా కూర్చోబెట్టలేదు. అసలు అది వల్ల కాదు, చెల్తానాయి. మరి అట్లాంటి డిఫరెన్స్ వస్తుంది కదా ల్యాండ్లో. ల్యాండ్ డిఫరెంట్ ఏం రావు, అంటే తీసుకునే కొలతలు డిఫరెన్స్ ఏం రావు, అంతే పోతుంది కదా నీకు ఇందులో స్లైడ్గా అట్లా పోతుంది, ఎంత ఎక్కువ ఉండదు కదా. ఇది ఇప్పుడు ఇక్కడ అటాచ్ చేయొచ్చు కదా బ్లాక్. నువ్వు బ్లాక్ దాంట్లో రెడ్ను కూర్చోబెడుతున్నావు, బ్లాక్ దాంట్లో రెడ్ దాంట్లో బ్లాక్ను కూర్చోబెట్టాలి, రెడ్ దాంట్లో బ్లాక్ను కూర్చోబెట్టాలి, రెడ్ దాంట్లో బ్లాక్ను కూర్చోబెట్టాలి. ఇటు జరుపుకోవాలి, ఆ రెడ్ లైన్కి జరుపుకోవాలి. రైట్, ఇటు జరిగింది, ఇటు తక్కువ చేసుకోవాలి. ఇది బయటకు వచ్చింది కదా ఈడ. ఓకే, చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు చూడు, ఇక కాలువలు చూడు. ఇంకో ఈడ కొంచెం కూర్చున్నది, ఈడ కొంచెం పోయింది, కొంచెం స్లైడ్ పోయింది. ఇంకో ఈడ గెట్టు చూడు, ఇగో డిఫరెన్స్ కొంచెం వచ్చింది, వస్తుంది కొంచెం. ఓకే, అన్నీ మనకు అనుకున్నది అయితే రావు, అది కామన్. అది ఒకవేళ నీకు అట్లా తెలుతలేదు అనుకో, టైం లైన్స్లో పో. టైం లైన్స్ కూడా ఉంటుందా? టైం లైన్స్ కూడా ఉంటుంది. 1985 85 నుంచి అంటే రాదు. టైం లైన్ పోయి టైం లైన్ పోయి కొంచెం వెనక పో, నీకు ఎక్కడ కంఫర్టబుల్ అయితే అక్కడికి పో. 85లో చూపించదు, 2023 నుంచి చూపిస్తుంది, 3 నుంచి చూపిస్తుంది, 3 నుంచి కూడా అంత చూపించదు. నీకు ఎక్కడ నీకు కంఫర్టబుల్ ఉంటే అక్కడ పో బ్రో. ఓకే, ఓవర్లే పెట్టినావా? ఓవర్లేనా? ఏంటి ఓవర్లే? అది ఓవర్లేనే కదా, అర్థం కాలే నాకు. నువ్వు పెట్టింది అది టైం అక్షనే పెట్టింది. ఇగో ఇక్కడ చూసుకో ఇది బ్రో. ఓకే, ఇంకో ఇది సెట్ అయింది. ఇంకో ఇక్కడ ఈ గెట్లు సెట్ అయినాయి. ఇంకో ఇక్కడ కాలువలు సెట్ అయినాయి. ఇగో కాలువ మెయిన్ వచ్చింది ఈ లైన్. అవునవును, ఇగో ఇట్లా ఓకే కదా. ఓకే, ఇట్లా అన్నీ చూసుకోవాలి బ్రో. ఒక 10-20 దాకా చూసుకోవాలి. నువ్వు ఎంత ఎక్కువ చూసుకుంటే అంత అక్యురసీ వస్తుంది. కొంచెం తమ్ముడు గీదానికి ఇట్లా అంటే రాదా సెట్ కదా, గుంజరాదు బయటికి సెట్ అయితే. తాగు కొంచెం అంతద్దు తీయాలి, ఎక్కువైంది మళ్ళీ. ఎక్కువ ఏమి ఉండదు అన్న, రైట్. నాకు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక బ్రో ఇక ఇక్కడ చూడు, ఓకే, ఏ నుంచి కూర్చుంది కదా. ఇగో నీడ కాలువ కొంచెం ఇటు రావాలి. ఇది ఎక్కడైతే అక్కడ జరుపుకోవచ్చు అది అటు ఇటు జరుపుకోవచ్చు. మొత్తం మిస్ అవుతుంది, మళ్ళీ మొత్తం చూసుకోవాలి. ఇటు గురించి అడుగుపోతుంది, అడుగు గురించి ఇడిపోతుంది. దీనికి ఆల్టర్నేట్ ప్రాసెస్ ఏం లేవు. ఏం లేవు, కనిపెట్టాలని డైరెక్ట్ ఆడో ఈడో పాయింట్ వచ్చి డైరెక్ట్ కూర్చుంటట్టు. ఇంత టెక్నాలజీ ఉంది, మరి వాళ్ళు ఎందుకు చెప్తలేరు? ఇగో ఇటు చూడు బ్రో, ఈ ఎగ్జాక్ట్లీ కూర్చుని చూడు. నీకు ఆటో క్యాండ్ గట్టిగా ఇటు చూడు బ్రో, ఇగో ఈ గెట్ ఎగ్జాక్ట్లీ కూర్చుని చూడు. ఎగ్జాక్ట్లీ, అసలు మామూలుగా రండర్గా కూర్చుంది. ఇటు వచ్చింది, రైట్, మళ్ళీ ఇటు వచ్చింది, ఇడ కలిసింది. ఇక్కడ రోడ్డు ఉంది కాబట్టి పోయింది, ఇటు వచ్చింది, ఇటు కూర్చుంది. ఇది పర్ఫెక్ట్. ఇది కూడా అంతే.
ఇగో ఇట్లా ఇట్లా వచ్చింది. ఇగో ఇట్లా వచ్చింది. ఇగో. ఓకే సరే ఇది చూసినావా? చెక్ చేసుకుంటావు తర్వాత చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత కూర్చోబెట్టి ఫైనల్ చేయి. చేస్తాను ఇది ఇదే వరకు చేస్తున్నావు ఇది మనదా? చేస్తాను చలో క్యారీ అని చిలక చేస్తాను. కొద్దిగా తమ్ముడు కొంచెం అవి కాదు చూద్దాం, అన్నీ చూసుకోవాలి కరెక్ట్ ఉన్నాయి లేదా చూసుకున్న తర్వాత ఏదైనా జరపాలి మనం. ఇటు కొంచెం లైట్గా ఇటు గుంజుకుంటే అయిపోతుంది. కొంచెం ఇటు జరగాలి అంతే కదా బ్రో, అంతే కదా బ్రో. చూస్తాను కదా నేను చూస్తున్నా కానీ మరీ డిలే అయితే నిద్ర వస్తుంది. నిద్ర వస్తుంది. ఇంటికి పోతే సిస్టమ్ ముట్టుకొని నేను వీడికి వస్తేనే అంతేనా? నిద్ర వస్తుంది అన్నమాటే. ఘోరంగా ఇది చేస్తా అంటే అవును. ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి కానీ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది, డౌట్ లేదు, మ్యాండేటరీ అది. మ్యాండేటరీ ఇప్పుడు అంతా పట్టించుకోరు అవ్వాలి అది. రైట్ నువ్వు వర్క్ చేస్తున్నావు అయితే చేస్తాను ఇప్పుడు ఇది. చేయి ఇద్దేవులాడేసరికి కమ్ముని నిద్ర వస్తాను. వస్తుంది 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 నిద్ర వస్తుంది. సైలెంట్ మూవీ సూపర్ స్టార్స్ దీనికి కూడా ఏదో ఆప్షన్ ఉన్నట్టు. నువ్వు అటెండ్ గర్పకు నువ్వు కాళ్ళని చేయనా తమ్ముడు మరి కాలు కింద పెట్టినా ల్యాప్టాప్ ఆ డబ్బా లేదా గిన్నె కూర అది మన అది తమ్ముడు తీసుకున్నాడు. ఇంకొకటి ఉండాలి ఏం లేదా ఇంకా నవర్ లేదేనా మరి ఇగో బ్రదర్ ఇట్లా చూసుకోవాలండి ఇక అన్నీ. ఇగో ఇది కొంచెం మ్యాండేటరీ కాదు. ఇగో ఇది ఓకే ఓకే కదా. ఓకే మరి ఇప్పుడు చేయొచ్చు కదా. చేస్తా నీకు చూపిస్తానా. నాకు అర్థమైంది. కొన్ని డౌట్లు ఉంటాయి కదా, కొన్ని కూర్చోలే, కొన్ని ఎట్లా అవి అంటారు కదా అన్నట్టు నేను చూపిస్తాను. ఓకే 10-20 దాకా చూపిస్తాను. సెట్ ఓకే చూపెట్టాలి అట్లా చూపిస్తాను. ఇగో కూర్చో ఓకే కింద పోయింది ఈడ కొంచెం అంత మ్యాండేటరీ కాదు అది. ఇగో సరే ఓకే కానీ మ్యాక్సిమం కూర్చుంది. ఇగో మ్యాక్సిమం సెట్ అయిపోయింది. ఇగో చూసుకో గెట్లు కొంచెం గెట్లు పర్ఫెక్ట్ ఉన్నాయి, కొంచెం అటు ఇటు గెట్లు ఉంటాయి. గెట్లు పర్ఫెక్ట్ గెట్లు. ఇగో ల్యాండ్ తోటి మన సంబంధం లేదు. గెట్లు ఈ గెట్టుకి గెట్టు కలుతుందా, ఇక ఇగో కాలువ కలిసింది. ఇగో గెట్టు చూడు, ఇది చూడు. ఓకే అబ్బా రైట్. ఇక్కడ ఫోన్ చేయాలని మర్చిపోయి చేయలేదు. ఇగో ఇక్కడ చూడు, ఇది చూడు మస్తు కూర్చుంది. ఇగో బ్రో ఇంకా ఇట్లుందా సాఫ్ట్గా కూర్చుంది ఇట్లా ఇటు పోతుంది, ఇటు పోతుంది, ఇటు పోతుంది, ఇట్లా అన్నీ చూసుకుంటే అయిపోతుంది. ఓకే రైట్. ఒక 10 ర్యాండమ్గా ఒక 10-15 చూసుకుంటే సెట్ అవుతుంది. రైట్. ఏమో చేస్తామేంది ఏం చేస్తలే. ఇగో టైమర్ అదే ముందుకు టైమర్కి ముందుకు వచ్చిన అయిపోయింది. వీడి వరకు వస్తాం. ఇది జూమ్ చేసుకుంటాం. జూమ్ చేసుకొని నెంబర్స్ ఉంటాయి మనకి. ఇట్లనే ఉంటుంది. పక్క పెడతాం, సేవ్ చేస్తాం. ఇది సేవ్ ఎట్లా ఇగో ఇక్కడ ఉంటుంది సేవ్. అదేనా లాస్ట్ నుంచి థర్డ్? ఇగో ఇట్లా నొక్కుతుంది, నీకు వస్తుంది. లాస్ట్ నుంచి థర్డ్ సేవ్ నొక్కుతాం. ఓకే సేవ్ ఇమేజ్ సేవ్. ఏం పేరు? అశోక్. అందులో అశోక్ అని చాలా ఉన్నాయి కానీ అశోక్ అనుకుంటా, లేకపోతే ఆర్ఆర్ అనుకుంటా. ఏందో అశోక్ ల్యాండ్ అంతేగా, ల్యాండేగా. జేపీజీ అనా కేఎంఎల్ ఉండాలి. ఓకే ఇప్పుడు ల్యాండ్ అయిపోయింది. జేపీజేలు ఉన్నది అది. జేపీజేలో సరే చదివితే అయిపోయేది ఆడ. ఏం లేదు. ఇగో ఇప్పుడు ఇళ్ళకి వెళ్ళాలన్నా మెజర్మెంట్కి వెళ్ళాలి. ఓకేనా? పాలిగాన్ పెట్టుకో. మెజర్మెంట్ మీటర్స్ పెట్టుకోవాలి, ఏకర్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మన ఎగ్జాక్ట్ చూసుకోవాలి. వాళ్ళు చెప్పింది మనం చెప్పింది కరెక్ట్ వచ్చిందా. రైతులు ఒక మాట వస్తారు, నాది ఎకరం 10 గుంటలు ఉందంటారు. మనం చేస్తే ఎకరం 5 గుంటలు ఎంత వస్తుంది. ముందుగా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇట్లా మనం ఇందులో కూడా చెక్ చేసుకోవాలి. మనం ఫోన్ చూసిందే చూసుకోవద్దు. ఇల్లు ఒకసారి వేసుకొని చూసుకోవాలి, తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా. ఫోన్ చూసిన తక్కువ ఎక్కువ వస్తుంది.
ఇలా గెట్లు చూసుకోవాలి. ఇవి గెట్టు ఉంటాయి కదా, ఈ గెట్లు ఇగో ఇక్కడ ఉంది. ఫీల్డ్ మెజర్మెంట్ ఏరియాలో చూసుకున్నాం. ఇగో ఈ గెట్టి ఇక్కడికున్నది ఇది. ఓకే, ఈ గెట్లు చూసుకోవాలి, ఇందులోకి వచ్చే చూసుకోవాలి. చూసుకొని 32 వస్తుంది, 32 వచ్చింది. దాన్ని చేయాలి. 32 సెన్స్ అయ్యి సెంట్స్ కదా అవి. 32 సెన్స్ వచ్చి బై 40 లేదా ఇంటూ అంతే, బై 2.5 లేదా బై 2.5 లేదా ఇంటూ 40 చేసి ఇప్పుడు ఈ వాల్యూని ఇంటూ 40 చేయాలి. ఇంటూ 40 0.32 4 3 4 2 12 13 వస్తుంది. 13 వస్తుంది, 13 గుంటలు వస్తుంది. వాళ్ళు చెప్పింది మనకు 12 చెప్తారు కదా. 12.3 వస్తుంది కదా. అంతే 12 వస్తుంది. 12 వాళ్ళకి 13కి వేయాలి, మనం 12కి వేయాలి. దాంట్లో ఎంత జరుపుకోవాలి. వస్తుంది? 13 వస్తుంది కానీ వాళ్ళు మనకు 12 అని చెప్తారు. 12 చెప్పి మనకి తగ్గించుకో కొంచెం ఇట్లా. మనమే తగ్గించుకోవాలి. మన ఇష్టం పని. నువ్వు పెంచుకున్న ఒకటే తీసేసుకున్న ఒకటే. నీకు ల్యాండ్ ఎక్కువ కావాలంటే పెంచుకో. 30 అంటే 2.5 కొట్టు. అంతే వస్తుంది. 12 ఎగ్జాక్ట్ 12 వస్తుంది. అంతే 12 వచ్చింది. దాన్ని సేవ్ కొట్టు. సేవ్ కొట్టి ఏడా ఏడా సేవ్. ఇక్కడనే సేవ్ ఉంటుంది. ఆడనే ఓకే ఉంటుంది. ఓకే కొడితే అయిపోతుంది. ఆడ సేవ్ ఉంటుంది. సేవ్ కొడితే అయిపోతుంది. సేవ్ రావిరాలా ఎంత? మహేష్ 12 గుంటలు అని పెట్టుకో. అశోక్ 12 గుంటలు పెట్టుకున్నాం. 12 GT. ఇళ్ళకి వచ్చి కలర్ వేరే పెట్టుకుందాం మనం మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో పెట్టు, బ్లూ పెట్టు. ఇది పెట్టినాం. దాని టెక్స్ట్ పెట్టుకో, 3 పెట్టుకో. 3 ఓకే కొడతాం, అయిపోతుంది. ఈ మిగతా అన్ని తీసేయి. ఇది ఒక సంబంధం లేదు. ఇది ఒక్కటి మనకు ఉన్నది. పైన ఉండాలి. మనం చేసిన ఫీల్డ్ ఉంటుంది. ఇవన్నీ తీసేయాలి, అన్ని తీసేయాలి. ఇది తీసేయాలి, ఇది కూడా తీసేయి. మనం చేసిన ఫీల్డ్ ఉంటుంది, అన్ని తీసేయి. మనం చేసిన టైటిల్ పాత్ర మొత్తం పోతాయి, అన్ని పోతాయి. మనది చేసింది వస్తుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చింది కదన్న, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకో దీన్ని. స్కేల్కి వస్తానికి ఇది పాతలో పో. స్కేల్ డౌట్ ఉంది నాకు. ఇది ఇప్పుడు ఇది మనకు ఆటో క్యాడ్లో స్కేల్కి రావాలి అన్నప్పుడు ఈ నుంచి కొలుచుకో. మళ్ళీ క్రాస్ చెకింగ్. అది ఎంత వచ్చింది? 23 మీటర్స్ వచ్చింది. పెన్ని ఒక పక్క రాస్తున్నా, ఒక దగ్గర రాసుకో. 23 మీటర్స్ 23. అచ్చాటే అలాగే వస్తుంది పక్కకి. కాపీ పేస్ట్ చేయి. అయితే ఇది జూమ్ ఎక్కువ పెట్టినావు కాబట్టి నేను ఫస్ట్ అదే అదే జూమ్ చిన్నగా చేసుకో దాన్ని, అది పెద్దగా వస్తుంది మ్యాప్ కాపీ చేస్తే. ఇప్పుడు ఆరితేరు ఉన్నాడు చెప్పాడు దొంగ. ఇందాక వచ్చింది ఓపెన్ అన్నా చెప్పరా అన్న. అగ్గో చెప్పాలని లేదట, దాచుకుంటానంత. క్లిక్ బోర్డ్కి వెళ్ళి లేకపోతే లావ్ అయిపోతా అన్న. క్లిక్ బోర్డ్కి వెళ్ళి కాపీ చెయ్యి. మళ్ళీ కాపీ చేయి ఒకసారి. క్లిప్ బోర్డ్ కాపీ. ఇప్పుడు ఇందాక దాంట్లోకి రా. ఇందాక దాంట్లో ఇది అందులో తీసుకో, అందులో పెట్టు. ఇందులో పెట్టొచ్చు, ఇది అందులో పెట్టొచ్చు, మన ఇష్టం అది. ఆల్ట్ ట్యాబ్ కొట్టు. ఇప్పుడు పక్కది ఉంటుంది కదా, డ్రాఫ్ 1 2 ఉంటుంది. 30 కదా, 26 వచ్చింది. మళ్ళీ ఈ మెజర్ కూడా చేసుకుందాం. పక్కన కూడా అట్లా ఫ్లాట్ కొడతలేవు. ఫ్లాట్ అయితే అదే కొట్టాలి. నేననేది ఏంటంటే ఈ లెంత్ ఇల్లు ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఇల్లు అనట్లే నేను, ఇది నీకు స్కేల్ తీసుకురావడం నేను చెప్తాను. చెప్పండి అయిపోయింది. తర్వాత అడగాలి. ఓకే రైట్. ఇప్పుడు ఏదంతా 51. కన్ఫ్యూజ్ ఏముండదు, కన్ఫ్యూజ్ లేదు. వాడు పర్ఫెక్ట్ ఉన్నాడు కదా. మళ్ళీ ఇది కూడా వేయాలి నాకు. ఇక్కడ అవసరం లేదు కానీ నీకు ఒక 2 లెంతులు చూసుకుంటానికి అది క్యాన్సిల్ కొడతాం, అయిపోతుంది. క్యాన్సిల్ కొట్టాలి ఇక. మరి ఇది బ్రదర్ ఇది జిగ్జాగ్ ఉంది కదా. జిగ్జాగ్ ఇది ఇంతే. ఇది ఫీల్డే ఇంత, జిగ్జాగ్ కదా ఫీల్డే అంతది. స్కేల్ తీసుకొస్తా. మళ్ళీ సేవ్ కొట్టాలా? సేవ్ కొట్టుకో. ల్యాండ్ 2 శక్తి వారి అని ల్యాండ్ 2 అనుకోట్టు. సేమ్ మళ్ళీ ల్యాండ్ అని కొడితే అలా 12 GTS. ఇప్పుడు 2 సేవ్ చేసినాం మనం. సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఆటో క్యాడ్కి రావాలి. ఓకే, మరి అది నువ్వు సేవ్ ఇదేనా ఆటో క్యాడ్? సేవ్ చేసినావు ఆల్రెడీ. ఓ ఆటో క్యాడ్ లేదు అయిపోయా గాన్. ఎందుకు బ్రో వాళ్ళు నాగం పట్టిస్తాను? నేనేమన్నా బ్రో,
ఏ గాను కాదు అది ఎందుకుంటున్నావు సెట్ చేసిన నిన్ననే గురం అది రీస్టార్ట్ ఉత్తనే ఇది ఇక వచ్చిన ఏం చేయాలి నెక్స్ట్ తాగు చెప్పేదా కాదు వచ్చిందిగా ఇన్సెట్ ఇన్సెట్ పోయి అటాచ్ కొట్టాలి సేమ్ అదే ప్రాసెస్. తర్వాత ఎల్లో దొరుకుతుంది ఇప్పుడు ఏ ఫైల్ ల్యాండ్ ఫస్ట్ ల్యాండ్ 1 2 ఉన్నాయి కొట్టిన ల్యాండ్ సెకండ్ కొట్టాలి సెకండ్ కొట్టాలి. ఫస్ట్ లేదు కదా అది నాటుకుందా ఫస్ట్ వద్దు. ఓకే చెప్ స్కేల్ అక్కడ చదువురా స్కేలు ఇగో మనం ఫస్ట్ నాటుకుంటుంది ఆటోమేటిక్. ఇగో ఇలాగ రా. ఓకే నార్త్కే ఉన్నది, నార్త్కే ఉన్నది. ఫైల్లో పోయినా ఫైల్ కాదు ఇగో ఇక్కడ వచ్చి పోయి రీసెట్ రీసెట్ పోయి టిల్ట్ కంపాస్ నొక్కుతుంది అలా కొత్త. ఇప్పుడు కూడా ఇది ఎట్లా ఉంటుంది చూడు ఇక్కడ ఇది రానయ్యా ఆటో క్యాట్ రావాలి తీసుకురాలి మనం ఇంకిళ్ళకి. రైట్ ఇప్పుడు ఇన్సర్ట్ చేస్తా అండి చేయలే ఇన్సర్ట్ న్యూ ఓకే వచ్చింది ఇన్సర్ట్ ఇన్సెట్ అటాచ్ ఫైల్. అదే మనం సెకండ్ సేవ్ చేసింది వాళ్ళకి దించాలి. ఓకే అలా సెట్టింగ్ ఏమన్నా చేంజ్ చేయాలన్నా స్కేల్ స్పెసిఫై అవసరం లేదు లేదు అవసరం అది తీసేయాలి కదా. ఇది స్కేల్కి అవసరం లేదు, డైరెక్ట్ పెట్టుకుంటూ వస్తుంది. స్కేల్కి అవసరం లేదు ఎవరు అది చెప్తా నీకు స్కేల్ కూడా వస్తుంది అది కూడా. ఓకే ఇప్పుడు ఇది ఎట్లా వచ్చింది, ఇప్పుడు దీని మెజర్మెంట్ చూసుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది కరెక్ట్ ఉందా లేదా. మళ్ళీ ఏం చేయాలి హోమ్లోకి వెళ్ళు, పాలైన్ తీసుకో, దీని చుట్టూ చూసి కొట్టుకో. అసలు డౌట్ ఇక్కడే నాకు ఇప్పుడు వచ్చింది పోయి నీకు తిరుగులేదుగా. ఎంటర్ కొట్టాలనా ఇది వచ్చింది. ఎలా ఎంటర్ ఇప్పుడు నార్మల్గా ఎలా ఎంటర్ కొడతాం, నార్మల్ చెక్ చేస్తానికి ఎంత వచ్చింది. ఎంత ఎందుకు చెప్తా ఎంత వచ్చింది చెప్తా ఎంత వచ్చింది. అది ఎంత వచ్చిందని నాకు తెలియదు. అది తెలియనప్పుడు ఏం చేయాలి, మనకి నాకు అక్కడ ఎంత వచ్చింది మెజరు ఇది 36 23 పాయింట్ 26 వచ్చింది. 51 ఒకటి 26 ఒకటి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, హోమ్లోకి వెళ్ళు, డైమెన్షన్ తీసుకో, ఈ నుంచి మళ్ళా ఇక్కడికి ఎంత ఎంత చెప్తలేదు ఒక్క నిమిషం బ్రో. గిదింది అంతా అది రాంగ్ రోడ్లో వచ్చింది. ఎక్కడికి పోవాలి మళ్ళీ డి ఎంటర్ సైజ్ పెద్దగా పెట్టుకుందాం. ఒక్క నిమిషం డి ఎంటరా డి ఎంటర్కి వెళ్ళి టెక్స్ట్ పెద్దగా పెట్టుకుందాం. టెక్స్ట్ 3 టెక్స్ట్ వెయిట్ హైట్ 40 పెట్టినా అట్లా పెట్టినా ఏం కాదు, ఓకే వస్తుంది మనకు. అది క్లారిటీ కనపడాలంటది. రైట్ డైమెన్షన్కి వెళ్తాం. డైమెన్షన్ పోలేదు తమ్ముడు ఇంకా పోతుంది ఆగన్నా, నాకు కనపడతలేదు అన్న. డిఏ అదో ఆడ వచ్చింది కనపడ్డది ఇప్పుడు. డిఏఎల్ ఎంటర్ డిఏఎల్ డిఏఎల్ అంటే ఏంది, డైమెన్షన్ స్టైల్ ఎంత వచ్చింది ఇది 8906 పాయింట్ రాసుకో. రాయి బ్రో. డిఎల్ ఎంట్రా డిఏఎల్ 8906.95. ఇది ఎంత వచ్చింది మనకు అసలైన వాల్యూ ఎంత, దీని అసలైన వాల్యూ ఎంత 26.13 26.13 కొట్టు. ఇంటా 26.13 బ్రో మా ఫోన్ దో ఇంటూ ఇంటుగా డివైడెడ్ 8906.95 బ్రో 0.002 అంటే మనకు అసలైన వాల్యూని వచ్చిన వాల్యూని డివైడెడ్ బై చేయాలి అసలైన వాల్యూ తోటి. అసలైన వాల్యూ 26.17 13 డివైడెడ్ బై 89 కొట్టు. ఇప్పుడు 06.95 ఇది పాయింటా పాయింట్ మరి మనోడు అట్ట పెట్టిండు. పాయింట్ కొట్టది, పాయింట్ కొట్టు బ్రో. 8906.95 ఓకే 0.0029 వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మరి సెలెక్ట్ ఇటు సైడ్ చెప్తే నువ్వు సెలెక్ట్ చేసుకో. సెలెక్ట్ చేద్దాం స్కేల్
స్కేల్ ఇలా పట్టుకో, ఈ నెంబర్ కొట్టు. ఎంత వచ్చింది? 0.0000 మొత్తం చెప్పాలి. 0.029336641 ఎంటర్. అయితే పోయింది. స్కేల్ కొత్త చూడు అచ్చా లోపల ఎంత వచ్చింది. మెజర్మెంట్ ఎంత వచ్చింది? 26.13 బరాబర్ వచ్చింది. ఎంత వచ్చింది? స్కేల్కి వచ్చింది. ఇప్పుడు ఇది వచ్చింది, స్కేల్కి వచ్చింది కదా బ్రో. వచ్చింది. దీన్ని ఎరేజ్ చేసుకో, దాన్ని తీసేసుకో, దాన్ని తీసే క్లిక్ చేసి డిలీట్ చేసినా పోతుంది. మొత్తం కొట్టు. వచ్చింది కదా. ఏం కొట్టాలి మళ్ళీ? అది ఇప్పుడు మళ్ళీ రీఎంటర్ కావాలంటే కొట్టు బ్రో చక్కగా. రీఎంటర్ కొట్టాలంటే మళ్ళీ రావాలంటే ఏం రావాలి? కంట్రోల్ సైడ్ కొట్టాలి. పోయింది అండవు పోయింది బ్రో, పోయింది. ఓకే. కాకపోతే మనం పెద్దగా తీసుకోవాలి. ఫీల్డ్ నేను పెద్దగా తీసుకోలేదు. ఫీల్డ్ ఫోటోనా? ఉండదు, అట్లనే ఉండదు. ఏం కాదు, ఒక్క నిమిషం అట్లనే ఉండదు. మళ్ళీ సేమ్ అది వస్తుంది. ఇట్లుండాలి మనకి ఫీల్డా అన్న. ఓకేనా? ఇట్లుండాలి. సేవ్ చేసుకుంటే మంచిగా చేసుకోవాలంటే ఇంత తీసుకోవాలి. అచ్చా మనం ఇంతసేపు ఆడ ఒక ఫీల్డ్ ఎట్లా వచ్చింది మొత్తం కటింగ్ పోవాలి. సరే మళ్ళీ ఫస్ట్ కొంచెం చెప్పి దీన్ని తీసేయి. దాన్ని తీసేసిన అయిపోయింది. దాంతో తీసేసినావారా? ఇన్సర్ట్ చేస్తున్నాడు కొత్త. ఇన్సర్ట్ కొత్త చేస్తాను. అటాచ్ 22 గుంటాస్ ఎక్కడ ఉంది? 12 గుంటాస్ ఇగో. ఓకే రైట్. అది ఎప్పుడు ఫీల్డ్ మంచి వచ్చింది. 12 గుంటాస్ ఓపెన్. ఓకే. నో స్కేల్ నో నథింగ్, అట్లా డైరెక్ట్ చేయాలి. డైరెక్ట్ చేయాలి. ఇది కూడా మళ్ళీ అట్నే వచ్చింది కదా, డిలీట్ చేయాలంటే వచ్చింది. ఆగు. వన్ కొట్టాడా పక్కన. ఇంకోటి కొట్టేదన్నా. ఏం కొట్టినావు? అది ఏం కొట్టలే. ఏ స్పేస్ కంట్రోల్ ఇందాకల్లి ఎక్కడుంది? ఏ స్పేస్ ఇందాకల్లి ఎక్కడుంది అని చూస్తానా, లేదు కనబడతలేదు ఇందాకల్లి. సరే పక్కా పెడతాను కానీ మిడిల్ రావాలంటే కంట్రోల్ ఈ కొట్టాలి కదా. టచ్ వెళ్ళడం. కెమెరా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఇది ఓకేనా? రాసుకొని ఏంటిదా టచ్ బ్రదర్? స్కేల్ 7920 కొట్టలే అన్ని కాదు. 3920 కాదు కదా. అసలు ఏం కొట్టలే నేను. ఇప్పుడు వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని పాల్ లైన్ వేసుకుంటాం, చుట్టూ పాల్ లైన్ వేసుకుంటాం. మళ్ళీ వేరే మోడల్ చెప్తాను. ఇది మళ్ళీ వేరే మోడల్ మళ్ళీ వద్దురా, మాకు ఒకటే మోడల్. అదే మోడల్ అన్న. సరే ఇంకో కంఫర్ట్ అండ్ ఈజీ ఉంటుంది చెప్పు రాదు బ్రో, చక్కగా మాట్లాడితే. ఇప్పుడే 4 వస్తే మనకు అర్థం కాదు. ఇట్లా వేసుకో. ఆడబెట్టిన ఇంకొకటి ఎక్సెస్గా. రైట్ క్లోజ్ ఎంటర్ అయిపోయింది. తర్వాత చెప్తా. తర్వాత సేమ్ అలా పిఎల్ పాల్ లైన్ మొత్తం బార్డర్లు వేసుకో. ఇక ఇప్పుడు టోన్స్ మ్యాప్ కోసం పైకి రా. అరే ఇది కాలువ. మరి ఎట్లా మనం స్ట్రైట్ చేసేసుకోవచ్చా? ఏంటిది? నువ్వు స్ట్రైట్ తీసుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు ఎట్లా తీసుకునేం కాదు. నువ్వు ఉన్న ల్యాండ్ మాత్రం కరెక్ట్ ఇవ్వాలి. ఉన్న ల్యాండ్ కరెక్ట్ ఇచ్చి, ఇది వంకలు ఉంటాయి అన్న. వంకలు మనకి ఇప్పుడు వస్తాయా? ఇట్లా వంకలు వస్తాయా? రావు కదా. రావనప్పుడు స్ట్రైట్ లైన్ పెట్టుకో, అయిపోతుంది. రైట్ 143. కాలువ మా దాన్ని ఆనుకొని ఉన్నది తమ్ముడు. ఆనుకునే ఉందన్న. ఇప్పుడు ఇంకా ఆనుకునే అది స్వామి పైన. మరి అట్లా వస్తుంది ఏడా మీకు ఇది ఆనుకునే ఉంటుందా? ఇటు జరుపుకోవచ్చు. తర్వాత కాలువ ఆనుకొని ఉంటుంది. మనం ఏ ఫీల్డ్కి తగ్గట్టు మనం మ్యాపించుకోవాలి. మనం ఫీల్డ్ మీకు పోతే ఫీల్డ్ తగ్గట్టు మ్యాపించుకోవాలి. అది ఎంత ఎక్కువనా కొంచెం లెంత్ సరిపోతుంది. లెంత్ ఇస్తే సరిపోతుంది. ఓకే. ఫీల్డ్ లైన్ ఘోరంగా ఉన్నది బ్రో. వీడియో తీస్తాను, అందుకని నేను టెన్షన్ పడకు. అది లేకుండా వేయాలన్నారా? అరే అక్క నిమిషం నా డౌట్. ఇప్పుడు ఇది ఉందా? ఇప్పుడు ఇది ఇదంతా మొత్తం సర్వే నెంబర్ ఒకటేరా?
అర్థమైంది. ఆడ లైన్ ఉన్నది కదా అని నేను వేసిన. ఆ లైన్ నేను నా డౌట్ ఏం రాదు అది ఇప్పుడు. కాలువ అది. కాలువ ఇప్పుడు దీన్ని పట్టుకొని ఇక్కడ అనుకోపోతుంది. లేదన్నప్పుడు ఏం చేయాలి తెలుసా, ఉంది కదా సరిపోతుంది. గట్టిగా ఉన్నది మాది. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది వేసే దేనికైనా సర్వేలో ఒకరికే కదా. ఎంత 142 142/1 బండ్లు గిన్నె ఉండవు. 1 ఉండొద్దా? 140/1 వేయచ్చు బ్రో, నాకు వేయచ్చు అది. బై 1 మనం వేయచ్చు, కాకపోతే పెట్టం. రైట్, ఓకే, పర్లేదు. టెక్స్ట్లోకి వెళ్ళి ఇప్పుడు టెక్స్ట్ ఇక్కడ ఇది టెక్స్ట్లోకి వెళ్ళు. ఈ నుంచి ఇట్లా కొంచెం ఇట్లా వస్తుంది ఆడ అంతా 142 చిన్నగా ఉంది కదా బ్రదర్. 142 ఉంది కదా. స్కేల్ గుంజుకో అప్పుడు దాన్ని. బ్రదర్ పోయింది అది. అది రాలే బ్రదర్. స్కేల్ మనం ఇది తీసుకోవాలి. ఇందిగా లైన్ టెక్స్ట్ సింగిల్ లైన్ అది తీసుకో. ఈజీ ప్రాసెస్, మన లేని ప్రాసెస్ ఇప్పుడే. నేను ఈజీ ప్రాసెస్ చెప్తాను నాకు. ఎందుకంటే మా 142 వచ్చింది. ఎస్కేప్ దాన్ని పెట్టుకో. క్లిక్ చేసి సిఓ ఫస్ట్ స్కేల్ తీసుకో, కొంచెం అది జరుపుకో, చిన్న పెద్ద పెట్టుకో. అచ్చా, ఇంత సరిపోతుంది. ఎం ఎంటర్ కొంచెం ఆడ పెట్టుకో. సిఓ ఎంటర్. ఓకేనా అన్న? ఇల్లొకటి 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 ఇల్లొకటి. లేదంటే దాని బార్డర్ వేయాలి నువ్వు, అట్లా లేదంటే కుదరదు ఆడ. మరి ఇటు పక్కన లేదు కదా శ్రీరామగిరి వేరే పెట్టాలి, బార్డర్ అని పెట్టాలి. ఇప్పుడు ఉంది రోడ్ అంటే రోడ్డు అట్లా చెప్పాలి, బార్డర్ బార్డర్ అన్నట్టు. అవును అట్లా స్కేల్. నీ మౌస్ మళ్ళీ పని చేస్తలేదు. పని చేస్తారా? అరే ఏమనుకుంటున్నావు మరి? మళ్ళీ ఫోన్ చేయాల్సి వస్తుంది వరంగల్లోకి. ఎందుకు ఏమైంది? ఏం చేసినా నిన్న ఏమైంది అనుకుంటున్నావు? మౌస్ పని చేయలే కదా. పని చేయకపోతే ఆ నీళ్ళకు తొర్రూరు పోయినావు, ఎవరు లేడు. ఇట్లా పెట్టాలి, పెట్టి ఆర్ఓ ఎంటర్. ఆర్ఓ అంటే రొటేట్, ఇట్లా రొటేట్ అవుతుంది. ఓకే, తీసుకొని దాన్ని ఎంటర్ మళ్ళీ జరుపుకోవాలి ఇక, మన తగ్గట్టు పెట్టుకోవాలి ఇక అట్లా. దాన్ని కూడా సేమ్ వల్ల సేమ్ మోడలా. ఎంఏ ఎంటర్. మ్యాచ్ క్రాప్. అచ్చా, ఎంఏ ఎంటరా. అచ్చా, ఓకే. ఎస్కేప్ ఎస్కేప్ ఎంఏ ఎంటర్. ఎం ఎంటర్. మళ్ళీ కొంచెం దగ్గరికి చేయాలి. ఏం చేయాలి? ఎం ఎంటర్. హాయ్ బ్రో, బాగేనా? ఉదయ్ బ్రో, ఏం సంగతి? చాలా రోజులకు. బాగేనా బ్రో? నీ వెనకనే వచ్చిండు సారు. ఎక్కడ బైక్ మీద పోతాను కదా, నీ వెనకనే వచ్చిండు సారు. పిలుతానే కూడా పోతాను కదా, పిలుతానే కూడా పోతాను కదా, నీ పిలుతానే కూడా పోతాను కదా. ఇట్లా కూర్చో, ఏం కాదు కూర్చో, పెద్దలు కాబట్టి. నేర్చుకుంటాను. లొకేషన్ స్కెచ్ డైరెక్ట్ ఫీల్ పోతే దాన్ని చెప్తాను. ఈయనది అన్నది అది ఆయన చేస్తే పనికొస్తుంది కదా. సైన్ పెట్టిస్తే స్టాంప్ పెడితే పాస్బుక్ నెంబర్ వేసి ఎన్నో దగ్గర పనికొస్తుంది. చేస్తాను ఇక వేరే వాళ్ళు ఎందుకు మన చేసుకుంటే అయిపోద్దాం. 1000 రూపాయలు అడుగుతా ఇక. ఇట్లున్నది. ఇప్పుడు ఈ నెంబర్ ఎంత? 146. 46 సార్ దూరం పోయిండు. 146. ఇదంతా 144. ఓకే, 144. అవి వస్తేనే నీకు ఇవి వస్తుంది. 143. 143. 143 ఉందా మీది పొలం? కాదు, రాంగ్ ఉన్నది మొత్తం. 147లో పాస్బుక్ ఉన్నది, 143లో ల్యాండ్ ఉన్నది. ఘోరం ఇప్పుడు. లేదు అట్లా 143నేనా? ఓకే, 140 పట్ట మాకు 147 వచ్చింది. 143నే కాదు, 3 బరాబరేరా. నేను కూడా చూసిన
కరెక్టే 143 ఎక్కడ అన్నది ఇక్కడ రాదు రాలా బౌండరీ కేఎంఎల్ అంత పర్ఫెక్ట్ ఉన్నది కదా, ఇది కూడా గంతే. నక్ష చేసి కూర్చోబెడతాను డైరెక్ట్. మరి ఎట్లా రాంగులు ఉందంట బ్రో. అది కేఎంఎల్ చాలా తేడా వస్తుంది అన్న. ఎల్లుగురు కేఎం చాలా ఇప్పుడు ఇక్కడ వస్తుంది అన్న, ఇగో ఇది ఉందా అన్న చూపెట్టు. ఇది 146 అండ్ 147 అంటే ఇక్కడ చూపెడుతుంది ల్యాండ్. అది ఓపెన్ చేయి, జూమ్ చేయి. కేఎంఎల్ అయితే చూడు, నువ్వు ఫార్వర్డ్ ఫైల్స్ అట్లనే మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది. ఎన్నిసార్లు నువ్వు ఫార్వర్డ్ అయితే అన్నిసార్లు చేంజ్ అవుతూనే ఉంటుంది. కొంచెం 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 చేంజ్ అవుతూ ఉంటుంది. మొత్తం లాస్ట్ క్వాలిటీ పోతుంది అది. కొంచెం అటు ఇటు పోతుంది. ఇగో ఇది ఇక్కడ పోతాం, ముందుకు పోతుంది ఆ కాలు అనేది ఇది ఎల్లో లైన్. ఇగో ఓకే, ఇట్లున్నది, కొంచెం డిఫరెంట్గా ఉన్నది. నువ్వు మళ్ళీ గీసినావా దాన్ని? దీన్ని నక్ష వేసిన, ఇది నక్ష ఉంటుంది ఇక 147 అంటే ఎక్కడ ఉంది? నక్ష కూర్చోబెట్టిన, కూర్చోబెడితే కరెక్ట్ కూర్చుంటానా? కూర్చుంటాను కొంచెం ఇంకా అటు ఇటు. అంటే గెట్లు 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 ఓకే, కొన్ని గెట్లు కూర్చుంటాయి. ఒక 10 గెట్లు కరెక్ట్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక మనం. నేను కూడా ఎట్లా ట్రై చేసినా కానీ అయ్యి అంతే అవుతుంది. నువ్వు ఈ ఫీల్డ్ చూస్తావు చూడు, ఈ ఫీల్డ్ కూర్చోబెడదాం అనుకుంటావు కదా, కానీ ఈ ఫీల్డ్ కాడికి ఒకటి కూర్చుంటుంది, ఆ ఫీల్డ్ ఒకటే కూర్చుంటుంది. అవతలే మళ్ళీ అవును పోతున్నాయి. ఓ లాస్ట్ చూసినావు అనుకో, అదేమో అవుతుంది. ఇగో నేను ఏం చేసిన అంటే కొన్ని కొన్ని ఎట్లా ఉండవు బ్రో? ఎట్లా అంటే మనం తగ్గట్టు మనం చేసి ఇచ్చినాం. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీకు మంచిగా రావాలి ఆ. అంతే. అవతలని చూడొద్దు. అది నీ సర్వే ఉన్నది, నీ కరెక్ట్ పెట్టుకో. పక్కన సంబంధం ఉండదు. ఒకడు వచ్చి వాళ్ళన్నా ఫీజు కడతారు, చలాన్ కట్టిరు అనుకో, ఆ చలాన్ కట్టినది మంచిగా చేసి అవతల ఏదన్నా పోని గంతే ఇంకా పెట్టినప్పుడు వాళ్ళ వానికి చేసి వానికి చేసి ఇద్దరు కలిసి వచ్చినప్పుడు పెద్ద మనుషులలో కూర్చోబెట్టుకొని వాళ్ళే చేసుకుంటారు. అయిపోతుంది గంతే. అంతే, అది ఏం చేసినా కావు. ఇట్లుంటది ఇక. ఇగో, నేనే మాకు గురువే సార్ ఉన్న రోజులు, నేను ట్రైనింగ్ పోయిన రోజులు మ్యాప్లు అన్నీ నేనే చేసిన. ఇంకే చెన్న మొత్తం తెరువు రా. అన్ని సార్కి అన్ని గీసిచ్చేది నేనే. నేను గీసింది ఒకటి తప్పు అన్నాడు సార్, అంటే సర్వే చేసి వచ్చిండు. నేను సర్వే చేసుకుని వచ్చిన, ఆ క్లయింట్ మళ్ళీ మండల సర్వే పెట్టుకున్నాడు. నేను గీసింది తప్పు అన్నాడు. ప్రైవేట్ సర్వేలో తప్పు గీస్తారు అన్నాడు. రోజు నేనే గీసిద్దాం మళ్ళీ ఆయనకు. అదే గీసి వాళ్ళ మనకి ఏది అనుకుంటే అదే ఇంకా ఇదే కరెక్ట్, మనకి అది కరెక్ట్, ఏది కరెక్ట్ అయితే అది కరెక్ట్.